ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనందరికీ ఇస్రోగా సుపరిచితం. ఈ పేరు నిజానికి ఇదో పేరు కాదు, బ్రాండ్. భారతదేశ మేధో వికాసాన్ని విశ్వాంతరాల్లోనూ చాటి చెబుతున్న ప్రైడ్ ఆఫ్ నేషన్. సైకిల్పై స్పేర్ పార్ట్లు తరలించడంతో మొదలుపెట్టి ఇవాళ ప్రపంచంలోనే తిరుగులేని సక్సెస్ రేట్తో అంతరిక్ష రారాజుగా వెలుగొందుతోంది. అది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కావచ్చు, మరే ఇతర ప్రయోగ వేదికలైనా కావచ్చు. ఇస్రో నుంచి రాకెట్ నిప్పులు చింపుతూ నింగిలోకి దూసుకువెళ్తోందంటే ఆ క్షణాల్లోనే 140 కోట్ల మంది గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి. అలాంటి సంస్థలో ఇప్పుడు ఎందుకు కలకలం? ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 120 మంది, అది కూడా సీనియర్ శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామాలు సమర్పించారు? అసలు ఇస్రోలో ఏం జరుగుతోంది? ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఒకేసారి 120 మంది రాజీనామాలా? గగన్యాన్, చంద్రయాన్ 4 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంసిద్ధమవుతున్న వేళ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తల వరుస స్వచ్ఛంద రాజీనామాలు, పదవీ విరమణ నిర్ణయం దేశం మొత్తం హాట్ టాపిక్. ఇలా సీనియర్ల రాజీనామాలు ఇస్రోలో కొత్తేమీ కాదు. కానీ ఒకేసారి 100 మందికి పైగా, అది కూడా ఏ గ్రూప్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు రాజీనామాకు సిద్ధం కావటం మాత్రం ఖచ్చితంగా ఇదే మొదటిసారి. ఏడాది కాలంలో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, బెంగళూరులోని యుఆర్ రావు అంతరిక్ష కేంద్రం, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఇస్రో టెలిమెట్రీ, ఎన్ఆర్ఎస్సీతో పాటు దేశంలోని వివిధ ఇస్రో అనుబంధ కేంద్రాల నుంచి 120 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు ఇటీవల స్వచ్ఛందంగా పదవీ విరమణ, రాజీనామాలు చేశారు. అందుకే ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఎగ్జిట్లపై అప్రమత్తమైన డిఓఎస్. పైకి ఎవరు ఏం మాట్లాడుతున్నా ఇస్రోలో జరుగుతున్న పరిణామాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిఓఎస్ మాత్రం అప్రమత్తమైంది. ఈ మేరకు జూలై 14వ తేదీన యుఆర్ఎస్సీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వంటి 14 కేంద్రాలకు ఇంటర్నల్ మెమో జారీ చేసింది. గ్రూప్ ఏ శాస్త్రవేత్తల స్వచ్ఛంద పదవీ విరమణ విజ్ఞప్తుల్ని రొటీన్గా ఆమోదించవద్దు. భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఉద్దేశించి గగనయాన్ వంటి కీలకమైన మిషన్లలో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బంది రాజీనామాల ఆమోదం విషయంలోనూ అదే సంయమనం పాటించాలని స్పష్టం చేసింది. అందుకు సంబంధించి వచ్చే ప్రతి వినతిని స్టేషన్ డైరెక్టర్ల సిఫార్సులతో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కు పంపాలని మెమోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇస్రో నుంచి వెళ్లిపోతున్న వారు ఎవరు? ఇస్రో నుంచి వెళ్లిపోయిన వారిలో వాహక నౌక MK3 ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ ఉన్నారు. ఆయన ఇదే ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. తర్వాత గగనయాన్ మిషన్ సీనియర్ డైరెక్టర్ల రాజీనామాతో డిఓఎస్ అప్రమత్తమైంది. ఇలా పేర్లు చెప్పకున్నా రిజైన్ చేస్తున్న మిగిలిన వారిలోనూ సాధారణ సిబ్బంది లేరు. మొత్తం గ్రూప్ ఏ విభాగం సీనియర్ సైంటిస్టులు, కీలక ఇంజనీర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లు. వాళ్లంతా 15 నుంచి 25 ఏళ్ల అనుభవం ఉన్నవారు. ఇస్రో సాధించిన చరిత్రాత్మక విజయాల్లో వెన్నుముకగా నిలిచిన వాళ్లు. వారే ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటే ఇంధన వ్యవస్థలు, రాకెట్ ఏరోడైనమిక్స్, టెలిమెట్రీ, గైడెన్స్ కంట్రోల్ వంటి అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు వీరు. చంద్రయాన్ 3, ఆదిత్య L1 వంటి విజయవంతమైన మిషన్లలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం గగనయాన్ డిజైనింగ్ దశల్లో ఉన్న ప్రధాన బ్రెయిన్స్ ఈ జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇస్రో వలసలకు అసలు కారణమేంటి? ఇస్రోలో దాదాపు 14.6 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. అందులో 75% పరిశోధన, అభివృద్ధి సంబంధ అంశాల్లో, 25% మంది అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి బాధ్యతలు చూస్తున్నారు. ఇంతమందిలో 100 నుంచి 200 మంది వెళ్లిపోతే ఏమవుతుంది అనుకుంటారా? తప్పక అవుతుంది. ఎందుకంటే పైకి ఇవన్నీ సాధారణ రిజైన్లలా కనిపిస్తున్నా లోపల బలమైన కారణాలున్నాయి. వాటిల్లో ప్రధానమైనది ప్రైవేటు స్పేస్ రంగం పుంజుకోవడం. 2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించిన తర్వాత దేశంలో స్పేస్ స్టార్టప్ల జోరు పెరిగింది. ఉదాహరణకు స్కై రూట్, పిక్సెల్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్, ధృవ, దిగంతర, గెలాక్సై, సాట్ష్యూర్,
ప్యూర్ సైట్ వంటి దేశీయ స్టార్టప్లతో పాటు గ్లోబల్ స్పేస్ సంస్థలు భారత్లో కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. కళ్లు చెదిరే ప్యాకేజీలు అందిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్రో సైంటిస్టుల జీతాలు 7వ వేతన సంఘం పరిమితులకు లోబడి ఉంటాయి. అదే ప్రైవేట్ స్టార్టప్లు ఇస్రో సీనియర్లకు 3 నుంచి 5 రెట్లు ఎక్కువ జీతాలు, భారీ ఇన్సెంటివ్లు, స్టాక్ ఆప్షన్స్ ఆఫర్ చేస్తున్నాయి. గత 3-4 సంవత్సరాల్లో ప్రైవేట్ సెక్టర్ స్పేస్ లో బాగా ముందుకు వస్తోంది. అగ్నికూల్ కానివ్వండి, స్కై రూట్ కానివ్వండి, ధ్రువ స్పేస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిపుణుల కొరకు ISRO ప్రక్కే చూస్తారు. అందువలన కొంతమంది గ్రీన్ పాస్చర్స్ కొరకు, హయ్యర్ పొజిషన్స్ కొరకు ఇస్రో నుంచి ప్రైవేటు సంస్థలకి, అంకురాలకి, స్టార్టప్స్ కి వెళ్తున్నారు. ప్రైవేటు సంస్థల్ని డెవలప్ చేయడం కూడా ఈ దేశ బాధ్యతే. అందువల్ల అందులో తప్పేమీ లేదు. వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాగలరు? నిపుణులని ISRO నుంచే ఆకర్షిస్తుంటారు. ఇంకోటి ఏంటంటే పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్ సిస్టమ్. గత కొద్ది సంవత్సరాల క్రితం అప్పటి ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా గొప్ప అట్రాక్షన్ ఫర్ స్పేస్ సైంటిస్ట్ అండ్ స్పేస్ ఎంప్లాయీస్. అది ఒకవేళ ఆగిపోతుందేమో అని ఒక రకమైన రిజర్వేషన్ కొంతమందిలో ఉంది. దాన్ని కూడా భారతదేశ ప్రభుత్వం, అంతరిక్ష పరిశోధనా సంస్థ గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? నిజానికి దేశంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. కానీ వాటన్నింటిలో ఇస్రో మొదట్నుంచి ప్రత్యేకంగా నిలుస్తోంది. పైకి కనిపించే అసాధారణ విజయాల వెనుక అక్కడి శాస్త్రవేత్తలు అవిశ్రాంత కృషి, పట్టుదల, కిల్లింగ్ ఇన్స్టింక్ట్ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే అక్కడే ట్రైనీగా మొదలుపెట్టి అక్కడే రిటైర్ అయి 30 years, 35 years ఇన్ ఇండస్ట్రీ అని సగౌరవంగా చెప్పుకునే ఇస్రో మాజీలందరూ. కానీ నాణేనికి మరో పార్శ్వం కూడా ఉంది. ఇక్కడ కూడా వినిపించే ప్రధాన విమర్శలు పదోన్నతుల్లో జాప్యం, రెడ్ టేపిజం. ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా కఠినమైన బ్యూరోక్రసీ, ప్రతిభ ఉన్నా సీనియారిటీ ఆధారంగానే ప్రమోషన్లు వచ్చే విధానం వల్ల యువ, మధ్య వయస్కులైన శాస్త్రవేత్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో ఉండే తక్షణ గుర్తింపు, పనిచేసే స్వేచ్ఛ వారిని ఆకర్షిస్తోంది. ఎంతకాలం ఆపగలరు? ఇప్పటికైతే శాస్త్రవేత్తల రాజీనామాలను అడ్డుకునేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కొత్త నిబంధనలు తెచ్చింది. రాజీనామాలను వెంటనే ఆమోదించవద్దు అని చెప్పింది. కానీ ఈ పద్ధతి ఎంతవరకు పనిచేస్తుంది? కేవలం అప్రూవల్స్ ఆపడం ద్వారా లేదా బ్యూరోక్రాటిక్ అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రతిభను బలవంతంగా పట్టి ఉంచడం అసాధ్యం. ఒక శాస్త్రవేత్త మనస్ఫూర్తిగా పనిచేయనప్పుడు వారి నుంచి ఆశించిన సృజనాత్మకత రాదు. నోటీస్ పీరియడ్ నిబంధనలు పూర్తి అయ్యాక ఏ ఉద్యోగైనా చట్టపరంగా సంస్థను వీడే హక్కు కలిగి ఉంటారు. కాబట్టి శాస్త్రవేత్తలను బలవంతంగా ఆపడం కంటే వారు వెళ్లకుండా ఉండేలా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, మెరుగైన పని వాతావరణం కల్పించడమే ఏకైక మార్గం. यदि पैसे की बात करें तो गवर्नमेंट में हमारी डेजिग्नेशन पे जो दूसरे डिपार्टमेंट के हैं उससे ज़्यादा पर्क्स हमें मिलते हैं. इसरो है, DRDO है और डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी है. ये तीनों को जो है थोड़े ज़्यादा पर्क्स दिए जाते हैं. तो दूसरे स्टेट गवर्नमेंट या तो सेंट्रल गवर्नमेंट की कंपैरिजन में तो सैलरी ज़्यादा है ही. और प्रमोशन के हिसाब से बोले तो प्रमोशन भी ज़्यादा है. 20 साल से या 25 साल से काम कर रहा है, यदि वो छोड़ के जा रहा है, रेजिग्नेशन दे रहे हैं, लेकिन क्यों दे रहे हैं वो जानना जरूरी है. क्यों उनको अपने फायदे के लिए जा रहे हैं या कोई फ्रस्ट्रेशन है, क्या उसकी कोई वजह है? तो वजह है तो उसका निराकरण आप आए. ఇస్రో ఫ్యూచర్ ప్రాజెక్టుల పరిస్థితి. ఒకేసారి ఎంతమంది మేధావులు తప్పుకుంటే రాబోయే ప్రాజెక్టులపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు గగన్యాన్. భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇది. క్రూ మాడ్యూల్ సేఫ్టీ, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ వంటి అత్యంత క్లిష్టమైన విభాగాల నుంచి సైంటిస్టులు వెళ్లిపోతే ఈ ప్రాజెక్టు గడువు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అలానే చంద్రయాన్ 4, శుక్రయాన్, చంద్రుడిపై నుంచి మట్టి నమూనాలు తీసుకురావాలనే చంద్రయాన్ 4 ప్రయోగం, శుక్రుడి పరిశోధనల ప్రాజెక్టులు ప్రాథమిక దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగకపోతే కొత్తవారికి ఆ టెక్నాలజీ అర్థం కావడానికే ఏళ్లు పడుతుంది.
ప్రైవేటీకరణ మంచి చెడు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వల్ల నిధుల కొరత తీరుతుంది. వేగవంతమైన నిర్ణయాలు, సరికొత్త సాంకేతికత అందుబాటులోకొస్తాయి. కానీ లాభాపేక్ష లేని ప్రాథమిక సైన్స్ పరిశోధనలు, డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వంటివి తగ్గిపోయే ప్రమాదం ఉంది. రెండో విషయం చూస్తే ఇస్రోపై భారం తగ్గుతుంది. శాటిలైట్ లాంచ్లు వంటి రొటీన్ పనులను ప్రైవేట్ రంగానికి అప్పగించి ఇస్రో కేవలం సైన్స్ రీసెర్చ్పై దృష్టి పెట్టవచ్చు. కానీ అదే సమయంలో ఇస్రో కేవలం ట్రైనింగ్ సెంటర్లా మారిపోయే ప్రమాదం ఉంది. ఇస్రోలో అనుభవం సంపాదించి ప్రైవేటుకు వలసపోతారు. ఆర్థికపరంగా చూస్తే గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ వాటా ప్రస్తుతం కేవలం 2% ఉంది. అది భారీగా పెరగొచ్చు. ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. కానీ రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన అంతరిక్ష పరిజ్ఞానం వాణిజ్యీకరణ చెందితే భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయి. చివరిగా ఇస్రో కేవలం ఒక ప్రభుత్వ సంస్థ కాదు, భారతీయ మేధస్సుకు నిలువుటద్దం. ప్రైవేటు స్టార్టప్ల ఎదుగుదల దేశానికి గర్వకారణమే అయినా వారి వృద్ధి కోసం ఇస్రో పునాదులు కదిలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అటు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూనే ఇటు ఇస్రో శాస్త్రవేత్తల సమస్యలను పరిష్కరించడమే దీనికి ఏకైక పరిష్కారం.